ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మన కోసం అనే ఛానల్ మనము దాదాపు ఒక సంవత్సరం క్రితం స్టార్ట్ చేశాము. సో మై సోల్ అండ్ హోల్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఈస్ నా చుట్టూ ఉన్న ప్రజలు, వాళ్ళకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలను ఎవడో ఒకడు దోచుకోకూడదు, అవకాశాలను ఎవడో ఒకడు పతనం చేయకూడదు. రాజకీయ నాయకుడు మనకు రావాల్సింది మనం సాధించుకోవటానికి మనకు ఏ దారులు ఉన్నాయో ఆ దారుల్లో నాలాంటి ఒకడు మీలాంటి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక చిన్న ఎఫర్టే ఈ మన కోసం ఛానల్. కొంచెం నా హెల్త్ బాగాలేదు, మీరు కోఆపరేట్ చేసుకోవాలి నాతో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైట్ నౌ మనం చాలా సీరియస్గా ఎదుర్కొంటున్న సమస్య నెంబర్ 1 ప్రైవేటైజేషన్, నెంబర్ 2 యూరియా సమస్య, రైతులకు యూరియా సమస్య. చాలామంది ఏమనుకుంటున్నారంటే యూరియా సమస్యలు వస్తుంటాయి, కేంద్ర పాలసీలు, మనకు రైతులు విపరీతంగా, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు యూరియా సమస్య గురించి మాట్లాడమంటే రైతులు విపరీతంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, సో యూరియా వాడకం తగ్గించాలి, అయినా కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతులకు యూరియా సప్లై చేస్తున్నామని చెప్పడం జరిగింది. సార్, మీరు చెప్పడంలో తప్పు లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు పాలసీ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాము, వాటిని ప్రజల మధ్యన ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చాలా 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 కోఆర్డినేటెడ్గా మీరు మాట్లాడాలి. ఎప్పుడూ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్న మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రశ్నించడు. అతను కూర్చొని క్యాబినెట్ మంత్రి మీటింగుల్లో కూర్చొని సెల్ ఫోన్ ఒత్తుకుంటూ తను ఎందుకు వచ్చానా, లేదా నాకు ఈ ప్లేస్ వచ్చినందుకు నేను గర్వపడాలి అన్న ఒక ఎమోషన్లో ఆయన ట్రావెల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. ఈజ్ నో మోర్ ఇన్ క్వశ్చనింగ్ మోడ్. అసలు ఫస్ట్ క్వశ్చన్ చేయడానికి అతనికి ఏవీ తెలీదు. కానీ కామన్ పీపుల్ మేము ఉన్నాం కదా, మాకు సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. ఈ పీపీపీ అని మీరు ఏదైతే మాట్లాడారో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, నెంబర్ 1. నెంబర్ 2 యూరియా సమస్యతో అల్లాడుతున్న రైతులు. సార్, నేను ఫస్ట్ యూరియా సమస్య గురించి మాట్లాడతాను. ఈరోజు అమరావతిలో కానీ, విజయవాడలో కానీ, లేదా ఇటు తెలంగాణలో హైదరాబాదులో కానీ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది, మాల్స్ జరుగుతున్నాయి. మనం పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఎందుకు సార్, నా సొంత ఊరు, నా సొంత జిల్లా కర్నూలు జిల్లా. మా ఊరు ఆదోనిలో కూడా కర్నూలు నగరంలో దొరికే అన్ని బ్రాండ్స్ ఆదోనిలో దొరుకుతున్నాయి. రిలయన్స్ ట్రెండ్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆదోనిలో పెట్టారు. ఎందుకు పెట్టారనుకుంటున్నారు? అక్కడ జనాలు, అంటే టౌన్లో ఏం పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని ఆదోని ప్రాంత ప్రజలందరూ వచ్చి ఆ రిలయన్స్ ట్రెండ్స్లో కానీ మ్యాక్స్ లాంటి షోరూముల్లో బట్టలు కొంటున్నారు. యూవీ సెల్యులాయిడ్స్ లాంటి థియేటర్స్ సినిమా చూస్తున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎకానమీ క్రియేటెడ్ ఇన్ ఆదోని టౌన్. చుట్టుపక్కల పల్లెటూర్లలో రైతులు చాలా కష్టపడి పంట పండించి ఆ పంటను మంచి గిట్టుబాటు ధరకు మార్కెట్లో అమ్ముకొని, గిట్టుబాటు ధరకు అమ్ముకున్నా అమ్ముకోకపోయినా ఒక ఎకానమీ క్రియేట్ చేస్తున్నారు రైతులు. ఆ డబ్బును రైతులు ఆ యూరియా వేసి పంట పండించి ఇరిగేషన్ ఫెసిలిటీస్తో, వాళ్ళకు అవైలబుల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్తో వాళ్ళు పంట పండించి ఆ డబ్బు తీసుకొచ్చి సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వే ద బిజినెస్ ఇస్ రొటేటింగ్. ఒక గ్రామాల సమూహంగా మండలాల సమూహంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమూహంగా రాజధాని డెవలప్ అవుతుంది. అంటే రూట్ పాయింట్ మనం పిన్ డౌన్ చేస్తే ఇట్ ఈజ్ రైతు అనేవాడికి ఇవ్వాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఇరిగేషన్, వాటర్ ఫెసిలిటీస్, యూరియా, విత్తనాలు, ఇన్పుట్స్. కష్టం వస్తే వాడికి కొంచెం ఆర్థిక సహాయం, అంతే. ఇంతే రైతు ఎక్స్పెక్ట్ చేసేది. ఆ చిన్న సహాయాలు మీరు చేస్తే అమరావతిలో మీరు నిర్మిస్తున్న మాల్లో బిజినెస్ చేస్తుంది. అమరావతిలోనో విజయవాడలో మీరు కడుతున్న పెద్ద పెద్ద మాల్స్, మీరు కడుతున్న లూలు మాల్, అత్యంత ఖరీదైన స్థలాన్ని లూలుకి ఇచ్చారు కదా. అక్కడికి పోయి విజయవాడ వాసులు పొలాల్లో వాళ్ళు ప్రోడక్ట్స్ కొనాలి అంటే కింద ఉండే రైతు పండించాలి సార్. నెక్స్ట్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో మెడికల్ కాలేజీలను మీరు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఎందుకు 10 మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇస్తున్నారు? దానికి మీరు చెప్తున్న ఆన్సర్ ఏంటి? మీరెందుకు సకాలంలో పూర్తి చేయలేకపోయారు? మీ ప్రశ్నకు ఆన్సర్ నేను చెప్తాను. సకాలంలో పూర్తి చేయలేకపోతే దాన్ని ఇమ్మీడియట్గా త్వరితగతిన పూర్తి చేసి లైమ్లైట్లోకి, ఫంక్షనాలిటీలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీది. అందుకు మేము ఓట్లేసాం. వాళ్ళు కంప్లీట్ చేయని పనులని మీరు ఏవైతే చెప్తున్నారో ఆ పనులను కంప్లీట్ చెయ్యటానికి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబడింది. మీరు వచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నేను సంపద సృష్టిస్తున్నాను అని చెప్పడానికి కాదు. రెండోది, రైతులకు మనం ఇవ్వాల్సిన కనీస ఇన్పుట్స్ కూడా ఇవ్వకుండా
రైతుల్ని లైన్లో నిలబెట్టి ఎండలకు వానలకు మీరు నిలబడి లైన్లో నిలబడి యూరియా తీసుకోండి అని ఒక ట్రమాటిక్ సిచ్యువేషన్ రైతులకు క్రియేట్ చేసి ఎవడికి ఎంత కోటా కావాలో కంగారు రైతుల్లో, నాకు వస్తుందో రాదో అన్న కంగారు, నాకు ఈ మధ్యలో లాబింగ్ చేసి ఎవడన్నా లోకల్ టీడీపీ నాయకులు ఎవడన్నా వచ్చి వాళ్ళకు యూరియా ఎత్తుకుపోతారేమో అని ఒక భయం. ఎండకు నిలబడి డీహైడ్రేట్ అయిపోయి ఎంత కష్టమైనా తన యూరియా తను తీసుకుపోవాలి. ఎందుకు ఇంత కష్టపడాలి? సిటీల్లో మాళ్ళల్లో వాళ్ళ మనవాళ్ళు మీలాంటి పెద్ద పెద్ద నాయకులు సృష్టించిన ఒక ఎకోసిస్టమ్ నడవటం కోసం రైతులు అక్కడ కుక్కల్లా ఎండల్లో మగ్గిపోతూ యూరియా కోసం కొంటున్నారు. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదా, సబ్సిడీలో యూరియా ఇవ్వటం, వాళ్ళ కోటా వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు మీరు డిజిటల్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఉంటారు. వాట్ డస్ డిజిటల్ ముఖ్యమంత్రి? ఎక్కడో లాస్ట్ మైల్లో, సరే ఫర్ ఎగ్జాంపుల్ మా ఆదోనిలోనే తీసుకుందాం, ఆదోనిలో ఎక్కడో ఎవడో ఎల్ఈడి లైట్ ఆన్ చేయకపోతే నా డాష్బోర్డ్లో కనబడుతుందని చెప్పారు. మరి అదే మీ దగ్గర రైతు పట్టా పాస్బుక్ల డేటా లేదా? రైతులకు ఏ రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో డేటా లేదా? ఆ రైతుల ఎకరాలకు కావాల్సిన ఇన్పుట్ ఎంతనో డేటా లేదా? అంటే మీ డాష్బోర్డ్లో కనబడుతుంది కదా ఏ రైతుకి ఎంత కావాలో. మీకే కనబడుతున్నప్పుడు కలెక్టర్లకు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో రేషన్ బియ్యం కదా ఎలాగైతే బళ్ళల్లో సరఫరా చేశారు, రైతులకు అవే బళ్ళు పెట్టి యూరియా ఆ గ్రామంలో ఎక్కడో చోట బండి పెట్టి ఆ రైతుల గ్రామాలకు సరఫరా చేయడానికి మీకు వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది, ఏ రైతు ఎన్ని ఎకరాల హ్యాండ్ ఓవర్లో ఉంది, ఎంత ఇన్పుట్ కావాలనేది మీ దగ్గర డేటా ఉంది. మళ్ళీ వెన్ యూ హ్యావ్ ద డేటా యూ కెన్ గివ్ దట్ త్రూ డిజిటల్ మోడ్ కదా సార్. ఓన్లీ కార్పొరేట్ వాళ్లకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ల్లో మాట్లాడటానికి మాత్రమే మా దగ్గర డాష్ బోర్డులు ఉన్నాయి, రైతుల్ని పట్టించుకోవడానికి మా దగ్గర డాష్ బోర్డులు లేవు అనే స్టేజ్లో మీరు ఉండటం నేను చాలా బాధపడుతున్నాను. మిమ్మల్ని ఎన్నుకోవటానికి ఒకటే ఒక కారణం, సంపద సృష్టిస్తానని మీరు చెప్పినప్పుడు మేమేమనుకున్నాము అంటే, అరే ఆయనకు తెలివితేటలున్నాయి, ఒక 3 సంవత్సరాల ముఖ్యమంత్రి 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి కనెక్షన్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొస్తాడు, పైగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతో నిలబడింది కాబట్టి అక్కడి నుంచి నిధులు తీసుకొస్తాడు, ఆ తీసుకొచ్చిన నిధులు మన ఆంధ్రప్రదేశ్ సుస్థిర పరిపాలనకు ఇన్వెస్ట్ చేస్తాడు, సో రెజ్యునివేట్ అవుతుంది స్టేట్ అని అనుకున్నాం. కానీ మీరేం నమ్ముతున్నారంటే ఇన్వెస్టింగ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ ఈజ్ ఆఫ్ షిట్. ప్రజల మీద ఇన్వెస్ట్ చేసే డబ్బు ఒక వృధాగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల విద్య మీద, ప్రజల వైద్యం మీద ఇన్వెస్ట్ చేసే డబ్బులు షిట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? లోకేష్ గారు, నేను మీ ఇంటర్వ్యూ చూశాను, జగన్కి ప్రైవేట్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదు. సరే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు, మరి నాకు తెలుసు కదా, మరి ఈ వీడియో చూస్తున్న ఇంతమంది ప్రజలకు తెలుసు కదా పీపీపీ అంటే ఏంటో. మీరు అధికారంలోకి రాగానే పీపీపీ అని ఎత్తుకున్నప్పుడే మీరు కావాలంటే మీరు నా వీడియోస్ చూడండి, పీపీపీ మీద దాదాపు 10 వీడియోలు చేస్తుంటాను. పీపీపీ అనేది ఒక ఫేక్. డబ్బున్నవాడు తన పని చేసుకోవడానికి గవర్నమెంట్తో చేసే లాబీయింగ్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పీపీపీ అనేది ఒక లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్లో వర్కౌట్ అవుతుంది, కానీ ప్రజలకు ఇవ్వాల్సిన సోషల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖర్చు తగ్గించుకోవడానికి ప్రభుత్వం పీపీపీని ఎంచుకోవటం అనేది అదొక ఇన్నోవేటివ్ ఐడియా అని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, కానీ అదొక దిక్కుమాలిన ఐడియా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రోడ్లు కట్టడానికి ఇవ్వండి, బాగుంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ లేపడానికి ఇవ్వండి, బాగుంటుంది. కానీ ప్రజలకు సంక్షేమం అందించడానికి పీపీపీ వర్కౌట్ కాదు. ఎందుకు అంత చదువుకుని నేను ఎకనామిస్ట్ అని మాట్లాడతారు? ఎకానమీలో హ్యూమన్ యాంగిల్ లేని ఎకానమిస్ట్ ఎందుకు సార్? మనకు ఏం అవసరం ఉంది? హ్యూమన్ యాంగిలే లేని ఎకానమిస్టు నెత్తికేసి కొట్టుకోవటానికే. ఫైనల్గా మీకు మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు గ్రామాలను, రైతులను క్రమబద్ధీకరంగా స్ట్రక్చరల్ డిస్ట్రక్షన్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఆస్తులు అమ్ముకొని విద్యను, వైద్యాన్ని కొనుక్కునే స్టేజ్కు ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోవద్దండి. గ్రామాలు సస్యశ్యామలంగా ఉండి వాళ్లకు బెనిఫిట్ రావాలి, వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి. ఆ డబ్బును వాళ్ళ జీవన పరిణామాలను పెంచుకోవటానికి ప్రభుత్వము వైద్యం, విద్యలో సహకారం అందించాలి. ఒక రైతు తన మనవడినో తన కొడుకునో ప్రభుత్వ కళాశాలల్లో చదివించాలి, మెడికల్ కాలేజీల్లో చదివించాలి అంటే పంటలు పండక అప్పులు చేసి తీసుకొచ్చి ప్రైవేటు వాడి డబ్బు చేస్తే ఆ కుర్రోడు ఒక 5 ఏళ్లకు 10 ఏళ్ళకు కంప్లీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ తాతను తండ్రి చచ్చేపోతాడు. దిస్ ఈజ్ నాట్ రైట్ సార్. మీరు ఎంతసేపు సంపద సృష్టిస్తాను అని ఒక లూప్లో బ్రతుకుతా ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారు. ఇది చెయ్యకండి. ఇంత మంచి ఈ అన్యాయము
ఒక రైతు ఎవడో ఒకటి ఎక్కడో చచ్చిపోతున్నాడంటే మనకు తెలుసు సార్. వాడు ఎందుకు చచ్చిపోతున్నాడో మనకు తెలియదు. వాడికి 4 లక్షలు 5 లక్షలు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. నో. వాడి కుటుంబం ఉసురు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వాది నేతలకు కానీ తగలకూడదు. అది మీకు ఉండాలి. దేవుడిని నమ్ముతారు కదా, దేవుడిని నమ్మినప్పుడు ఆ దేవుడు కూడా ఇదే కదా చెప్పింది, రాజు అనేవాడు అందరినీ ప్రేమగా చూడాలని. ఎవడో ఒకడు పోయినా పర్వాలేదు, మన సామ్రాజ్యం బాగుండాలి అని అనుకోవడం చాలా తప్పు సార్. గుర్తుపెట్టుకోండి ఒకసారి.